గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ని చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ని 1970వ దశకంలో పల్లెలకు తరలండి అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది? అంటే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ పల్లెలకు తరలండి అనేటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూద్దాం అసలు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది. ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. యాక్చువల్గా ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఫ్రెండ్స్. 1925లో ఏర్పాటు చేయడం జరిగింది. 2025 నాటికి, ఎప్పటికి 2025 నాటికి 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దీన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే ఆర్ఎస్ఎస్ను స్థాపించింది హెగ్డేవర్. ఎవరు? హెగ్డేవర్ అనమాట. దేన్ని స్థాపించింది? ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న నరేంద్ర మోడీ గారి చేత ప్రసంగం జరిగిందనమాట. సో దీన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే 1925వ సంవత్సరంలో హెగ్డేవర్ అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, గ్రామ రక్షణ దళాలు. యాక్చువల్గా ఈ గ్రామ రక్షణ దళాలు అనేవి ఎందుకు ఏర్పాటు చేసేటోళ్ళు అంటే ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులే ఆ గ్రామీణ రక్షణ దళాల్లో భాగంగా సభ్యులుగా ఉండేటోళ్ళు అనమాట. ఎందుకంటే వారిని ఎదిరించడం కోసం, అంటే జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడం కోసం గ్రామీణ రక్షక దళాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారత విద్యార్థి సమైక్య. దీన్ని ఏమంటామంటే స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్ అని అంటామన్నమాట. ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారత విద్యార్థి సమైక్య అని అంటాం. అయితే ఇంతకీ ఆప్షన్ ఏంటయ్యా అంటే రాడికల్స్ విద్యార్థి సంఘం. దీన్ని ఏమంటామంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనమాట. అయితే యాక్చువల్గా ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే ఒకసారి కనుక చూసుకుంటే ఈ పల్లెలకు తరలండి అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి సంస్థ ఏది అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనమాట. అయితే ఎప్పుడు అంటే కరెక్ట్గా కనుక చూసుకుంటే 1977, 1977వ సంవత్సరంలో, ఎప్పుడు 1977 సంవత్సరంలో పల్లెలకు తరలండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందంటే ఎవరంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. అయితే ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అయితే దీనిలో భాగంగా ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఏదైతే ఉందో దీనికి పేరు ఇచ్చింది ఎవరు? యాక్చువల్గా ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనే దానికి పేరు ఇచ్చింది ఎవరంటే ప్రముఖ కవి అయినటువంటి శ్రీశ్రీ అనమాట. శ్రీరంగ శ్రీనివాసరావు గారు ఈ పేరును ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకసారి చూస్తే పల్లెలకు తరలండి అనే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంస్థ ఏంటి అంటే రాడికల్ విద్యార్థి సంఘం లేదా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనమాట. ఎప్పుడు? 1977. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే తెలంగాణ ప్రాంతీయ సంస్థలు వాటి నాయకులను జతపరచండి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలను ఇచ్చారు, అదేవిధంగా వాటి యొక్క నాయకుల్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి కనుక చూద్దాం. ఫస్ట్ది తెలంగాణ సాధన సమితి. ఏంటి? తెలంగాణ సాధన సమితి. ఈ తెలంగాణ సాధన సమితిని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే ఆలె నరేందర్. ఎవరు తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసింది? ఆలె నరేందర్. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2001వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దేన్ని? తెలంగాణ సాధన సమితిని, టీఎస్ఎస్ని స్థాపించింది ఆలె నరేందర్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 2001లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సాధన సమితిని 2002 సంవత్సరంలో, ఎప్పుడు? 2002లో తెలంగాణ రాష్ట్రీయ సమితిలో విలీనం చేయడం జరిగిందనమాట. ఎందుట్లో? తెలంగాణ రాష్ట్రీయ సమితిలో విలీనం చేయడం జరిగింది. సో ఫస్ట్ దానికి ఆప్షన్ ఏంటి అంటే ఆల నరేందర్ గారు. 3 అనమాట తెలంగాణ సాధన సమితి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజా సమితి. యాక్చువల్గా తెలంగాణ ప్రజా సమితికి ఆన్సర్ ఇక్కడ ఇవ్వలేదన్నమాట. కానీ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది ఎవరయ్యా అంటే ఒకసారి కనుక మనం చూసుకుంటే
పిఎస్ ఈ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించింది మదన్ మోహన్ గారు. ఎవరు? మదన్ మోహన్ గారు, అనంతుల మదన్ మోహన్ గారు. ఎప్పుడు స్థాపించారు అంటే 1969లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు ఈ టీపీఎస్ని? 1969లో స్థాపించడం జరిగింది. అయితే ఈ 1969లో స్థాపించినటువంటి తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షత బాధ్యతలు తీసుకుంది ఎవరంటే టిఎస్ సదాలక్ష్మి గారు. ఎవరు తీసుకున్నారు బాధ్యతని? టిఎస్ సదాలక్ష్మి గారు తీసుకోవడం జరిగింది. అయితే ఈమె గురించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొలి మహిళ దళిత ఎమ్మెల్యే అనమాట. ఈమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాదు, ఈమె దళిత మహిళ అనమాట. దళిత మహిళగా ఎన్నికైనటువంటి తొలి మహిళ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి చూద్దాం. సెకండ్ క్వశ్చన్లోనే ఆప్షన్ సి తెలంగాణ జనసభ. ఈ తెలంగాణ జనసభను స్థాపించింది ఎవరే అంటే ఆకులు భూమయ్య గారు. ఎప్పుడు స్థాపించారు అంటే 1985వ సంవత్సరంలో. ఎప్పుడు? 1985లో ఆకులు భూమయ్య గారు తెలంగాణ జనసభను స్థాపించడం జరిగింది. తర్వాత ఆప్షన్ డి వచ్చేసి నవ తెలంగాణ పార్టీ. ఈ నవ తెలంగాణ పార్టీని స్థాపించింది ఎవరంటే దేవేందర్ గౌడ్ గారు. ఈయన ఈ నవ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత దీన్ని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఈ ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది ఎవరు? చిరంజీవి గారు. అది. సో ఆప్షన్ వచ్చేసి 3 అన్నమాట. ఒకసారి మళ్ళీ కనుక చూసుకుంటే తెలంగాణ సాధనా సమితి ఆల నరేందర్ గారు, తెలంగాణ ప్రజా సమితి మదన్ మోహన్, కానీ ముఖ్య పాత్ర వహించింది టిఎస్ సదాలక్ష్మి. తెలంగాణ జనసమితి, తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే 2001లో ఔషధ ఉత్పత్తుల కోసం వేలాది ఎకరాల భూసేకరణ అవసరమైంది. సో ఇందులో భాగంగా ఒక భూమిని భూసేకరణ చేయడం జరిగిందనమాట. సో అది ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉంది. అయితే ఆ ప్రాంతం ఎక్కడా అని అంటున్నాడు. ఏం లేదు, యాక్చువల్గా ఏంటి అంటే 2001వ సంవత్సరంలో సెజ్లో భాగంగా పేర్కొన్నటువంటి 1000 ఎకరాలను 1000 ఎకరాలను పొందడం జరిగింది. ఈ 1000 ఎకరాలు ఎందులో ఉన్నాయన్నమాట? స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతం ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎక్కడ అంటే పోలేపల్లి మహబూబ్ నగర్ జిల్లా అనమాట. పోలేపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 1000 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 1000 ఎకరాలను 2001లో దేనికోసం? ఔషధ ఉత్పత్తుల కోసం. ఈ ఔషధ ఉత్పత్తుల కోసం వేలాది ఎకరాల భూసేకరణ అనేది జరిగింది. కానీ ఇదేంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉందన్నమాట. సో ఏంటి యాక్చువల్గా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రామ సభలను అడిగి నిర్ణయం తీసుకోవాలి భూమిని సేకరించేటప్పుడు. కానీ ఇక్కడ భూమిని సేకరించినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అడగకుండానే భూమి సేకరించడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. ఆప్షన్ 4 వచ్చేసి పోలేపల్లి మహబూబ్ నగర్ జిల్లా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు? యాక్చువల్గా ఇక్కడ ఎన్డీఏ అంటే ఏంటి? ఎన్డీఏ కనుక చూసుకుంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనమాట. అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు. అంటే బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ తోటి కొన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్నే ఏమంటామంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా పేర్కొంటామన్నమాట. అయితే ఈ 2004లో ఈ ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండడమే కాకుండా అందులో కీలక పాత్రను పోషించింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీనే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటుందని చెప్పేసి ఏ బీజేపీ నాయకుడు అంటున్నాడు. సో ఎవరు అంటే ఎల్కే అద్వానీ గారు. ఒకసారి కనుక చూసుకుంటే ఎల్కే అద్వానీ గారు 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని బహిరంగంగా పేర్కొనడం జరిగింది. సో 4th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఎల్కే అద్వానీ గారు. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ కనుక ఒకసారి చూసుకుంటే తెలంగాణ మహాసభ లక్ష్యం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహాసభ యొక్క లక్ష్యం గురించి తెలుసుకునేటప్పుడు దీన్ని ఎవరు స్థాపించారో తెలుసుకుందాం. ఎవరు స్థాపించారంటే దీన్ని తెలంగాణ మహాసభను మారోజు వీరన్న అనమాట. ఎవరు?
మారోజు వీరన్న. అయితే ఆ రోజుల్లో మారోజు వీరన్న పైన నక్సలైట్ అనేటువంటి ముద్ర ఉండి అతని పైన నిషేధం ఉండటంతో అక్కడ కార్యక్రమాలు నడిపించింది ఎవరైనా అడుగుతాడు. ఎవరు? చెరుకు సుధాకర్ అన్నమాట. ఈయనే సూర్యాపేట సభను ఏర్పాటు చేశాడు. ఎవరు? ఈ చెరుకు సుధాకరే సూర్యాపేట సభను ఏర్పాటు చేసి అక్కడ అధ్యక్షత బాధ్యతలను స్వీకరించారు. కానీ తెలంగాణ మహాసభను స్థాపించింది ఎవరైనా అడిగితే మారోజు వీరన్న. ఈ మారోజు వీరన్నని నక్సలైట్గా భావించి 1999లో హతమార్చడం జరిగింది. ఎవరిని? మారోజు వీరన్నని. అయితే ఈ తెలంగాణ అసలు మారోజు వీరన్న ఈ తెలంగాణ మహాసభను ఎందుకు స్థాపించడం జరిగింది అంటే దళిత బహుజన రాజ్య స్థాపన కోసం. అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్షణ కోసం, అంటే వారి యొక్క హక్కులను కాపాడడం కోసం. అదేవిధంగా ఈ తెలంగాణ మహాసభ అనేది యాక్చువల్గా దీని యొక్క లక్ష్యం ఏంటి? తెలంగాణ మహాసభ యొక్క లక్ష్యం ఏంటి అంటే చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో చిన్న రాష్ట్రాల ద్వారానే దళితులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సంస్థ భావించింది. సంస్థ అంటే ఎవరు? మారోజు వీరన్న మరియు అదేవిధంగా చెరుకు సుధాకర్ లాంటి వ్యక్తులు భావించడం జరిగింది. చిన్న రాష్ట్రాల ద్వారానే దళితులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ప్రకటించడమే జరిగింది బహిరంగంగా. అయితే దీన్ని నడిపించింది మాత్రానికి చెరుకు సుధాకర్ గారు అనమాట. ఒకటి, తెలంగాణ మహాసభ లక్ష్యం ఏంటి అంటే దళిత బహుజన రాజ్య స్థాపన, దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడం కోసం ముందుకు వచ్చినటువంటి దళిత బిడ్డ మారోజు వీరన్న లాంటి వాళ్ళు. అది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే 6th క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇక్కడ 6th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఒకసారి 2005లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు యూపీఏ భాగస్వామి పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని నియమించింది. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ 2004లో ఒకసారి మీరు కనుక మంచిగా చూస్తే 2004లో యూపీఏ కూటమి ఏర్పడింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటు కేంద్రంలోనూ అదేవిధంగా ఇటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. అయితే ఇక్కడ కేంద్రంలో ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా రాష్ట్రంలో వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. అయితే ఈ 2004లో టీఆర్ఎస్ అనేది యూపీఏలో భాగస్వామి. ఎప్పుడు? 2004లో టీఆర్ఎస్ అనేది భాగస్వామిగా ఉంది. ఎందులో? యూపీఏలో. అయితే దానికోసం అంటే టీఆర్ఎస్ ఆ పార్టీని సంతృప్తి చెందించడం కోసం తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నాం, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎంతమందితోటి? 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీలో సభ్యులు ఎవరు అంటున్నారు. యాక్చువల్గా ఈ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. ఎవరై అంటే ఒకళ్ళు ప్రణబ్ ముఖర్జీ గారు. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారు. అదేవిధంగా ఇంకొకతను దయానిధి మారన్. ఎవరు? దయానిధి మారన్ అనమాట. ఇంకొకతను వచ్చేసి రఘువంశ్ ప్రసాద్ యాదవ్ అనమాట. రఘువంశ్ ప్రసాద్ యాదవ్. ఒకళ్ళు రఘు, ఇంకొకళ్ళు దయా, ఇంకొకళ్ళు ప్రణబ్ ముఖర్జీ. చూద్దాం ఆప్షన్ ఏమి ఇచ్చాడు. ఇక్కడ 4th ఆప్షన్ చూస్తే కనుక ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా దయానిధి మారన్. ఈ 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని సేకరించడం కోసం. ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మీరు అంగీకారం తెలుపుతున్నారా, మీకు అంగీకారమేనా అనేటువంటి విషయాన్ని సేకరించడం కోసం ఈ 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. అందులో సభ్యులు ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ, రఘువంశ్ ప్రసాద్ యాదవ్ గారు, దయానిధి మారన్ అనమాట. సో ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే 7th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14F నిబంధనలు. ఏంటది? 14F నిబంధనలలో ఉన్న అంశం. యాక్చువల్గా ఈ 14F ఏదైతే ఉందో ఈ 14F వలననే కేవలం తెలంగాణలో ఉద్యమం అనేది తారాస్థాయికి చెందడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు అసలు ఎప్పుడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు చేశారు అంటే 1975. ఇప్పుడు 1975 అక్టోబర్ 18లో
అక్టోబర్ 18 అక్టోబర్ 18లో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు చేయడం జరిగింది. ఎందుకు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు చేయడం జరిగింది అంటే కొన్ని అంశాలను పేర్కొన్నారు అందులో భాగంగా 14Fలో కూడా కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఇదేంటి 14F అంటే పారా 14లోని కొన్ని అంశాలు ఏంటి, అసలు ఈ పారా 14లోని ఎన్ని అంశాలు ఉన్నాయంటే 14A, 14B, 14C, 14D, 14E, 14F అన్నమాట. అసలు ఇందులో ఏమున్నాయి, ఈ 14Aలో ఏమున్నాయంటే సెక్రటరీ ఉంటుంది కదా ఈ సెక్రటరీలో ముల్కీ అంటే స్థానిక నియమాలు అనేవి వర్తించవు అన్నమాట. స్థానిక నియమాలు అనేవి వర్తించవు ఎవరికి, ఈ సెక్రటేరియట్లో ఎవరైనా సరే ఉద్యోగాలు సంపాదించవచ్చు. కేవలం తెలంగాణ ప్రాంతం వారే కాదు, అదేవిధంగా హైదరాబాద్కు లోకల్గా ఉన్న వాళ్ళే కాదు, సెక్రటేరియట్లో ఆంధ్ర ప్రాంతం వారు ఉద్యోగాలు సంపాదించవచ్చు, అదేవిధంగా తెలంగాణ వారు కూడా ఉద్యోగాలు సంపాదించవచ్చు అని చెప్పేసి 14A చెప్తుంది, సెక్రటేరియట్కి సంబంధించింది. మరి 14B వచ్చేసి దేనికి సంబంధించింది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనమాట. అంటే హెచ్ఓడీస్ యాక్చువల్గా ఈ శాఖాధిపతుల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖాధిపతి కార్యాలయాల్లో కూడా ఎవరైనా ఉద్యోగాలను పొందవచ్చు, అక్కడ స్థానిక నియమాలు అనేవి వర్తించవు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, జోనల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ 14Aలో కానీ 14Bలో కానీ 14Cలో కానీ ఇక్కడ 14 మొత్తం DEFలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలలో స్థానిక నియమాలు వర్తించవంట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 14C ఏం చెప్తుందంటే ప్రత్యేక సంస్థలు ఉంటాయి కదా, ఈ ప్రత్యేక సంస్థల్లో స్థానిక నియమాలు వర్తించవు. 14D ఏం చెప్తుంది అంటే రాష్ట్ర స్థాయి అధికారాలు, ఈ రాష్ట్ర స్థాయి అధికారాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ కూడా స్థానిక నియమాలు వర్తించవు. 14E వచ్చేసి ఏంటంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటాయి కదా, అంటే పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులో గెజిటెడ్ ఉద్యోగ స్థాయిలో ముల్కీ నియమాలు స్థానిక నియమాలు అనేవి వర్తించవన్నమాట, జోనల్ వ్యవస్థ వర్తించదు. అదేవిధంగా 14F, ఈ 14FA ఏం చెప్తుంది అంటే ఇదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించడం. అర్థమైందా, ఇది చాలా వివాదాస్పదమైంది. అంటే ఏంటి, హైదరాబాద్ జోన్లో కేవలం అంటే అప్పుడు హైదరాబాద్ జోన్ అనేది 6th జోన్లో భాగంగా ఉందన్నమాట. ఏ జోన్లో భాగంగా ఉంది, ఈ 6th జోన్లో భాగంగా ఉంది. ఈ హైదరాబాద్లో లేదా సికింద్రాబాద్ జోనల్ పరిధిలో ఎవరైనా సరే పోలీస్ నియామకాలను చేపట్టవచ్చు. కేవలం ఆ జోనల్ వాళ్ళే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక భద్రాద్రి కొత్తగూడెం జోన్ తీసుకుంటే పోలీస్ నియామకాల్లో ఆ భద్రాద్రి జోనల్ వాళ్ళకే, అందుట్లో ఉన్న వ్యక్తులకే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది, వేరే జోనల్ వాళ్ళకి ఇవ్వడం కుదరదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఏంటి, దానికి విరుద్ధంగా అంటే హైదరాబాద్ను ఫ్రీ జోన్ అంటే ఏంటి, హైదరాబాద్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఒక్క హైదరాబాద్ జోన్ వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ జోన్లో ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది పెద్ద వివాదాస్పదంగా మారడం జరిగింది. అందుకోసమనే ఈ 14F అనేది చాలా అంటే చాలా వివాదాస్పదంగా మారింది. మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, 14A అనేది దేనికి సంబంధించి సెక్రటేరియట్లో, 14B వచ్చేసి హెచ్ఓడీస్లో, 14C వచ్చేసి ప్రత్యేక సంస్థల్లో, 14D వచ్చేసి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో, అదేవిధంగా 14E వచ్చేసి భారీ స్థాయి ప్రాజెక్టులలో, అదేవిధంగా 14F అనేది ఇది పోలీస్ అధికారుల నియామకాల్లో విషయాల్లో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా. అంటే ఏంటి ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి కనుక చూసుకుంటే, ఈ హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం వలన హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఈ A నుంచి F వరకు పేర్కొన్న సంస్థల్లో ఉద్యోగాలను పొందవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. సో 7th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ 2 అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్కి తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవి ఇప్పుడు నేను చెప్పిన పేర్కొన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి ఈ క్వశ్చన్స్ అనేవి మీరు చూడండి, చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి. ఇవండి ఎందుకు అంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మీరు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏంటది, ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను పేర్కొనడం జరిగింది 1975 అక్టోబర్ 18లో. ఎప్పుడు, అక్టోబర్ 18న, ఈ అక్టోబర్ 18న ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో భాగంగా
వచ్చినటువంటి క్వశ్చన్సే నేను మీకు ఇక్కడ అందించడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నేను మీకు కంపల్సరీ చాలా అంటే చాలా బిట్స్ వైజ్గా మీకు నేను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.